ప్రభువా, నా మొర ఆలకించి నాకు ప్రత్యుత్తరము ఇమ్మని యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రతి శుద్ధ నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. సౌండ్ వస్తామా? మీరందరూ బాగున్నారా? అందరం దేవుని అందరం బాగున్నాం బ్రదర్ గారు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మీరు గట్టిగా ప్రార్థన చేయండి. ఆ వ్యక్తి ఎవరో పోయింది, ప్రసారికి పోయినట్టు కానీ ఎమ్మట పడుతున్నట్టుగా ఉంది అది. ఆమేన్. 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 హల్లెలూయా. 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 మీరందరూ కూడా ఒక విషయాన్ని నిన్న ఈ విషయం గురించి డిస్కస్ చేశాను. వెలుగు గురించి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. మొదటి కొరింథీ 3వ అధ్యాయము 10వ వచనము నుంచి 15వ వచనము దాకా చదువుకుందాం. అలాగే బ్రదర్ గారు. మొదటి కొరింథీ 3వ అధ్యాయము 10 నుంచి చదువుతున్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినమున దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టుగా రక్షింపబడును. ఆమేన్. ఆమేన్. అందరూ చదువుకున్నారా? చదువుకున్నాం. ఆమేన్. ఇక్కడ మొట్టమొదట వర్డ్ దేవుడు నాకు అనుగ్రహించింది. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి. ఇక ఈ విషయంలో మీరు గ్రహించాలి. ఎవరండి? దేవుడు. ఆ పదము నోట్ చేసుకోండి. ఆ పదాన్ని ముందు నోట్ చేసుకోండి. దేవుడు యేసుక్రీస్తు అని చెప్పాడా? కాదు, దేవుడు అన్నాడు. అది గ్రహించండి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను శిల్పకారుని అని చెప్తున్నాడు. కానీ క్రీస్తు ప్రభువు చెప్పటం లేదు. కానీ ఇప్పుడు మీరేం చేస్తారంటే ఎఫ్ఎస్సి ఇక్కడ చేపెట్టుకోండి. అక్కడ చేపెట్టుకోండి. ఎఫ్ఎస్సి 2వ అధ్యాయము 20వ వచనము చదవండి. 2వ అధ్యాయం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఆమేన్. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి. ఇక్కడ క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి మీద మీరు కట్టబడుతున్నారు. క్రీస్తు
క్రీస్తు. ఈ రెండు తేడా ఉందా? ఉంది. ఉందా ఆ, ఒకటి దేవుడు, రెండు క్రీస్తు యేసు. ఆయన తండ్రి, ఈయన కుమారుడు. తండ్రి కుమారుడు. ఆమేన్. తొందరపడి మాట్లాడకుండా జాగ్రత్తగా చదువుకుంటా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇక మరి హెబ్రీ 6:1 హెబ్రీ 6:1 బ్రదర్. 6:1 ఇక్కడ ఏమన్నారు? పునాది వేసి తిని. ఎవరమ్మా? పునాది వేసి తిని. ఏం చెప్పాడు? ఇక్కడ చదవమంటారు. అయిన శిల్పకారుని వలె, ఏర్పడి ఉన్న శిల్పకారుని వలె పునాది వేసి తిని. పౌలు భక్తుడు మళ్ళీ సౌండ్ వస్తాను బ్రదర్ గారు. ఫోటో వీడియో తీస్తే మంచిగా వస్తుంది. మళ్ళీ సౌండ్ వస్తుంది, వినపట్ల మీకు. మీరు వీడియో ఆపండి, పోతుందేమో. పిల్లలు కలిపేసి మళ్ళా కలిపేసాడు. మా కలిపేమ్మా ప్లీజ్. ఇప్పుడు ఆగింది. మీ గొంతు పెద్దగా చెప్పాలి. ఇందాక అసలు వస్తుంది బ్రదర్ గారు. అది బయట కంచి తలుపు కాదు, ఫోన్ లో నుంచే వస్తాను. వస్తుంది బ్రదర్ గారు. సరే. ఇప్పుడు రావటం లేదు. సరే. చేస్తాను. నాకు రావటం లేదు. ఈ మాట వినిపిస్తుంది. మాట వినిపిస్తుంది. మరి మాట్లాడట్లేదు. హెబ్రీ 6:1 అని చెప్పాను. అయితే చదువుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:1. ఇది ఎందుకు డిస్టర్బెన్స్ వస్తుంది? వీళ్ళెవరు రాలేదు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును బాప్తిసములను గురించిన బోధయు, హస్తనిక్షేపణమును. వీడియో ఆఫ్ చేసేయండి అంకుల్. సరే. ఇప్పుడు హస్తనిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక, క్రీస్తును గుర్చిన మూలోపదేశమును వేయక. ఇప్పుడు ఇక్కడేమన్నాడు? పునాది అక్కడ వేసాను అన్నాడు, ఇక్కడ వేయక అన్నాడు. ఇలాంటి విషయాలు 1:10 ఏం చదివారు? దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని అన్నాడు. ఆమేన్. ఏ పునాది వేశాడు? దేవుడు. 5 చదవండి. ఏది మన హెబ్రీ 6:1 చదవన మళ్ళీ. నిర్జీవ క్రియలను విడిచి. మరి పునాది తెలియాలి కదమ్మా. వేశాను అన్నాడు. ఆ పునాది ఏందో నాకు తెలియకపోతే ఉపయోగం ఏంది అమ్మా? అవునా కాదా? కాబట్టి పునాది ఏమీ చేయడు అసలు అని మొట్టమొదట మనం తెలుసుకుంటున్నాము. మొట్టమొదట దేవుడు అనే విషయాన్ని తెలుసుకున్నాము. క్రీస్తు యేసు అనే విషయాన్ని తెలుసుకున్నాం. తర్వాత
పునాది అంటే ఏంటో పౌలు పునాది అంటే భక్తుని గురించి చెప్పాడు. మరి అట్లానే ఇప్పుడు ఆ పునాది అసలు ఏంటి అనే విషయాన్ని కూడా తెలుసుకోబోతున్నాం. చదవండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు ముందుకు తల్లి దేవుని యందలి విశ్వాసము దేవుని బాప్తిస్మము యందలి గుర్చిన బోధ చదువుతున్నాను. దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక. ఆమేన్. ఆమేన్. మరి ఒక్కడు ఇక్కడ పునాది వేశాను, బాగానే ఉంది. మరి ఒక్కరు దాని మీద కట్టుచున్నాడు. అవును. అంటే ఇప్పుడు పునాది ఎవరేశారు? దేవుడు 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 పౌలు ద్వారా వేయించాడు. అందుకనే చదవండి, పునాది ఎవరేశారు? దేవుడు. అదే వచనం చదవండి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున వలె పునాది వేసి తిని. పౌలు వేశాడు. ఏం చదువుతున్నారు మరి? నాకు అర్థం కాల. అక్కడ రాసింది చదవాలా? దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. ఎవరేసారమ్మా? పౌలు రాస్తున్నారు ఈ మాటలు. అపోస్తలులు ప్రవక్తలు వేశారు. ప్రవక్తలు వేసిన పునాది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఎఫెసీలో క్రీస్తు యేసే ముఖ్యమైన ముఖ్యమైన మూలరాయి. రాయి అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద పౌలు, అపోస్తులు కొంతమంది, ప్రవక్తలు కొందరు, వాళ్ళు కలిసి వేసిన పునాది వేశారు. అట్లానే మరి కొందరు దాని మీద కట్టుచున్నారు. అవును, ఆమేన్. 4వ అధ్యాయము ఎఫెసీలో 12. 4:12 చూడండి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించెను. కొందరిని సువార్తికులుగాను కొందరిని కొందరు ప్రవక్తలుగాను, కొంతమంది సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను, ఒక్కొక్కరు ఒక్కొక్క పని ఉన్నారు. ఆమేన్. వాళ్ళు వేశారు, ఇంకా కొంతమంది వేశారు, కడుతున్నారు. ఆ తర్వాత ప్రతివాడు దాని మీద ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. ఇంకా కొంతమంది ఏం చేయాలి అమ్మా? బ్రదర్ గారు జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరు ఎట్లా కడుతున్నాడో అది. మూడు టైపులు మనం చూస్తున్నాము. ఒకటి అపోస్తలులు ప్రవక్తలు వేస్తున్నారు, తర్వాత ఎట్లా కట్టుతున్నారు అని చూస్తున్నాము. దాని మీద ఎలా కట్టుతున్నారు జాగ్రత్తగా మనం చూసుకునేటువంటి వారు ఉంటున్నాము. వేయబడినది తప్ప మరి లేదు. వేయలేదు. ఇప్పుడు వేయబడినది తప్ప ఎవరు కూడా మరొకటి వేయరు. ఈ బునాది యేసుక్రీస్తే. ఆమేన్. ఈ పునాది ఎవరు? యేసుక్రీస్తే. కాబట్టి ఎవడైనా ఇక ఏం చేస్తానంటే ఇక్కడి నుంచి ఇక దాన్ని వాళ్ళు ఏం చేస్తారు, కట్టుబడు ఇవన్నీ చేశారు కదా, ఇప్పుడు చదువుకున్నాము కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇక పునాది యేసుక్రీస్తుయే, తర్వాత
పునాది మీద ఆ పునాది మీద ఆ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు. అదేనా బ్రదర్? నన్ను చదవనియమ్మా, నన్ను చదవని. ఒకవేళ నేను చెప్పలేకపోతే నువ్వు అందించు. పునాది మీద బంగారం. కొంతమంది ఏం చేశారు? ఒక వ్యక్తి ఉన్నాడు. మీరు అర్థం చేసుకోండి. దీన్ని మీరు అర్థం చేసుకోండి. ఒకరున్నారు, ఎవరైనా వచ్చు. అతను ఏం చేశాడంటే కష్టపడి కొంతమందిని తయారు చేస్తాడు. అంటే వాళ్ళు ఎలా తయారవుతారు అంటే వాళ్ళు ఎలాంటి బంగారం లాగా తయారు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ నేను అనుకోండి, లేకపోతే సహోదరుడు అనుకోండి, లేకపోతే ఇంకొక సహోదరుడే అనుకోండి. ఆ వ్యక్తి మీకు ఇక్కడ సంఘములో మీకేం చెప్తాడంటే ఎట్లాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితి మీకు సంభవించినా మీరు యేసుక్రీస్తు ప్రభువుని గట్టిగా మీరు పట్టుకోవాలి అని. ఇంకొకడు ఏమంటాడు తర్వాత చెప్తాను, వాడిని చెప్తాడు. కాబట్టి అతను ఏం చెప్తాడు? మీరు ప్రభు ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభు నందు బలంగా నిలబడాలి అని చెప్తాడు. ఇక అప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు గట్టిగా పట్టుకుంటారు ఆయన్ని. మీలో ఎందరు ఉంటారు అట్లా చెప్పండి? మేమున్నాం బ్రదర్. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, మరి జబ్బులు వచ్చినా, రోగాలు వచ్చినా, అవన్నీ కూడా మీరు యేసు ప్రభువుని గట్టిగా పట్టుకునేటువంటి వారుగా ఉండాలి. కాబట్టి మీరు ఎట్లా ఉన్నారంటే గట్టిగా బంగారం లాగా తయారయ్యారు. అట్లాగనే ఇంకా కొంతమంది వెండిలాగా ఉన్నారు. వెండి లాంటి వాళ్ళుగా తయారవుతున్నారు. అట్లానే రాళ్ళు కాదు, ఏమంచి వెలగల రాళ్ళు, వెండి, వెలగల రాళ్ళు, ఈ మూడు రాళ్ళుగా ఈ యొక్క ప్రజలు మీరు అట్లా తయారవుతున్నారు. మీరు గ్రహించండి, మీ యొక్క స్థితి పట్టి ఆయన క్యాల్కులేట్ చేస్తాడు. ఆమేన్. తర్వాత ఇంకా కొంతమంది గడ్డి, కొయ్యకాళ్ళు, ఇట్లా కొంతమంది అంటే ఇప్పుడు కొంతమంది అట్లా కట్టాడు కదా సంఘాన్ని. మీరు ప్రార్థన ఎలాంటి శ్రమ వచ్చినా మీరు ప్రార్థన గట్టిగా, ప్రభువా నాకు ఈ శ్రమ వచ్చింది, ఈ శ్రమను ప్లీజ్ దయచేసి నాయనా, యేసు నాయనా అని ప్రార్థన చేయటానికి అలవాటు పడ్డారు. కానీ ఎవరు కూడా వెనక తిరిగేటువంటి పరిస్థితి ఉండదు. అయితే రాళ్ళు కలిగినట్టు రాళ్ళు, తర్వాత గడ్డి, వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ సంఘ కాపరి, ఆ సంఘం యొక్క కాపరి వాళ్ళకేం చెప్తాడంటే, అమ్మా మీరు యేసు ప్రభువుని నమ్ముకుంటే మీకు ఏ శ్రమలు లేవు, మీకు ఏ బాధ లేదు, మీకేమి కష్టము లేదు. ఏం చెప్తారు? మీకే కష్టాలు రావు అని చెప్తారు. ఆశీర్వదించబడతారు ఉంటుంది. సుఖంగా హ్యాపీగా ఉండాలి. మీరు హ్యాపీగా ఉంటారు, మీరు అనుభవిస్తారు, మీరు హ్యాపీగా, మీరు ధనవంతులు, మీరు దేవుని పిల్లలు, దేవుడు ధనవంతుడు, వీళ్ళు కూడా ధనవంతులు, మీరు పేదవాళ్ళు కాదు, మీరు పేదవాళ్ళు అసలు కానే కాదు అని అనేక రకాలుగా చెప్పుకుంటా వస్తారు. ఒక సేవకుడు ఏం చేస్తాడు? అలా చెప్తాడు వాక్యము వారికి. సేవకులందరూ కూడా అలాంటి బోధకులు చాలా మంది ఉన్నారు.
అప్పుడు ఈ విధంగా ఉంటారు. ఉండిన తర్వాత దేవుడు ఏం చేస్తారంటే ఆ అగ్నియే ఆ దినము దానిని పరీక్షించు. పరిశీలించును. ఏది? ఆ దినం వాని 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 పని కనబడును. ఆ దినము దాని చేత అది అగ్ని చేత బయలుపరచును. బయలుపరచబడను. అగ్ని ఏంటి? అగ్ని వంటి మహాశ్రమలో లాంటి బయలుపరుస్తారు వాడు వచ్చినప్పుడు. లేదా ఎప్పుడు గ్రహించలేదా? అగ్ని వంటి మహాశ్రమలు కలిగితే మీకు. పేతురు 1 అంత మౌనంగా ఉన్నారేంటి? అవును బ్రదర్, అర్థమైంది. అగ్ని వంటి మీ విశ్వాసము సోదరుల చేత పరీక్షకు నిలిచింది, అగ్ని వంటి శ్రమలు వస్తాయని చెప్తున్నారు. అలాంటి శ్రమలలో నిలబడి ప్రభు కొరకు బలపరచబడిన వాళ్ళందరూ కూడా బంగారము వెండి లాంటి వాటి మీద కట్టబడినట్లు, శ్రమల్లో నిలబడి లేని వాళ్ళందరూ కూడా చెప్పండి అమ్మా, వాక్యం చెప్పండి. అగ్ని అదే వంటి పునాది మీద ఒకడు కట్టిన ఎడల పని నిలిచిన ఎడల అగ్ని. పేతురు చదవమంటారా? అక్కడ రాసినటువంటి పదమన్నా చదవండి కనీసము. చదువుతున్నాను అక్కడ ఉన్న చదవండి. తెలిసిన కొంతమంది నేను చదువుతాను బ్రదర్, తీసాను కానీ మళ్ళీ మీరేమంటారో అని భయం. విశ్వాసము ద్వారా స్వాస్థ్య పరలోకం ఇందువలన ఉండండి ఒక్క నిమిషం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమను కనతను కనుక కాదు. 1 పేతురు 4వ అధ్యాయము. వెమ్మటి రావాలి బైబిల్. తీసాను బ్రదర్. మరి నాకు ఇక్కడ కళ్ళు కనపట్లేదు, ఏమీ ఉపయోగం లేదు. ఆమేన్. 4:12 నుంచి చూడండి. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్టు ఆశ్చర్యపడకూడదు. ఏమొస్తుంది? మహాశ్రమ. అగ్ని వంటి మహాశ్రమ. అగ్ని వంటి మహాశ్రమలు వస్తుందని చెప్పాడు. మరి ఇక్కడ చెప్పింది, ఇక్కడ అనేది అగ్ని పరీక్షించును. అక్కడ చెప్పుకుంటే అప్పుడు అగ్ని లెగుస్తుందా? అగ్ని ఉంటుందా? చదవండి. ఎక్కడ చదవమంటారు? మళ్ళా 12-13 వచనాలు. మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఆమేన్. ఇట్లా సంతోషించేవాడు వాళ్ళెవరు? బంగారం మీద కట్టబడిన బంగారము, వెండి, వెలగల రాళ్ళు వీళ్ళు. కాబట్టి మనము శ్రమ వంటి మహాశ్రమలు కలిగి ఉంటే కూడా మనం ఎట్లా ఉంటాము? మహా ఆనందముతో. ఇప్పుడు వాళ్ళేం చెప్పాడు? వాళ్ళ సహోదరుడు ఏం చెప్పాడు? మీరు శ్రమలు ఉండవు, ఆశీర్వాదాలు ఉంటాయి. అది ఆశీర్వాదం ఎంత బ్రహ్మాండంగా వస్తాయి, వాటిని నమ్ముకోండి బ్రహ్మాండంగా అని చెప్పాడు కదా. మరి ఇప్పుడు అగ్ని వచ్చింది. అగ్ని వస్తే అప్పుడు ఈ బంగారు బట్ల నిల్చుంటది, బ్రహ్మాండంగా ఉంటది. గాళ్ళు బ్రహ్మాండంగా ఉంటాయి, వెండి ఉంటుంది, బ్రహ్మాండంగా ఉండిపోద్ది. కానీ ఏమవుతుంది? కొయ్యకాలు, గడ్డి, అవి కాలి నశించిపోతాయి. అగ్ని వచ్చిన తర్వాత వాడు చేసుకున్న పని చేసుకున్నాడు. అంటే కొత్త సంఘం కట్టుకున్నాడు కదా,
సంఘాలు కట్టాడు. పెద్ద పెద్ద సంఘాలండి, చిన్నది కాదు. పెద్ద పెద్ద సంఘాలు. పెద్ద సంఘాలు కట్టాడు. ఆ సంఘాలన్నీ ఎప్పుడు కూడా ఆ సంఘాలలో మీరు వినండి, వాళ్ళు ఎక్కడు ఏదైతే చెప్తారు, దేవుని వాక్యము కాకుండా కథలు చెప్పి అవి చెప్తారు. మీరు శ్రమ పడవలసి ఉన్నది అని చెప్పగలరా? చెప్పలేరు. మీరు కష్టపడాలి. దేవుని వాక్యము కొరకు మీరు కష్టపడాలి అని చెప్పగలరా? చెప్పలేరు. ఆ విషయము. కాబట్టి మనమంతా కూడా దేవుడు ఆయన ఏం చేస్తాడు, మనల్ని బంగారము లాగా మనం తయారవుతాం. ఆమేన్, హల్లెలూయా. సువర్ణము వలె. సువర్ణములాగా మనము బంగారం అవుతాము. కానీ వాళ్ళు మాత్రము ఏమవుతారమ్మా? వారి పనితనం. అగ్నిలో కాలిపోతారు. ఆ, కాలిపోతారు. వాళ్ళ లక్షల మంది ఇక్కడ తయారవచ్చేమో, కానీ అక్కడ తీసుకొచ్చి ఆయన ఏం చేస్తాడంటే కాల్చివేయబడుతుంది ఆ పని. వాళ్ళని కాలుస్తాడు. కాల్చినప్పుడు మొత్తము కూడా ఏమైపోద్ది, అందరూ పోతారు. నష్టము కలుగుతుంది. పోతారమ్మా, అమ్మా, అందరూ పోతారు. మీరు గ్రహించండి. అతను మాత్రం ఒక్కడే ఉంటాడు. అతను అతను మాత్రం తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షించబడును. అతను మాత్రం ఒక్కడే ఉంటాడు. ఎట్లా ఉంటాడంటే, అది కూడా భయంకరమైన పరిస్థితి నుంచి కాపాడబడతాడు. వాళ్ళు ఈ లోకములో బ్రహ్మాండం పెద్ద 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 చర్చ అవ్వచ్చేమో, వాళ్ళు కోటీశ్వరుగా బ్రతకచ్చేమో, కానీ అగ్ని కాల్చివేస్తుంది. అతని పనితనాన్ని. కాబట్టి ఆ యొక్క అగ్ని వచ్చినప్పుడు నీ పని ఏమైపోయింది? నువ్వు కేవలం సంపాదించుకొని పెద్ద ధనవంతుడుగా బ్రతికావు. అవన్నీ ఎందుకు పనికిరావు? అవన్నీ ఎందుకు పనికి రావు? నువ్వు కష్టపడి పని చేశావుగా. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? అరే పాపం అని జాలి చేస్తాడు, జాలి చూపిస్తాడు. కానీ అతను కట్టుబడి మాత్రము ఏమైపోతుంది? అర్థమైందా? మీరు అందరు అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకున్నాం. మిగతా వాళ్ళు చెప్పండి, ఎవరన్నా ఒక మగవాళ్ళు కానీ అర్థమైందారా లేక అర్థం కాలేదా? నేను మళ్ళా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. లక్ష్మీపరి గారు అర్థమైంది సార్. కాబట్టి అగ్ని పరీక్షిస్తుంది, అగ్ని చేస్తుంది. వారి పని ఎట్టిదో దానిని అగ్ని పరీక్షిస్తుంది. వానికి నష్టము కలుగును, తన మట్టుకు రక్షింపబడును. తన మట్టుకు తాను. అతను మాత్రమే అతను కట్టుకున్న పని. ఎందుకంటే మరి చెప్పలేదు కదా, మొట్టమొదటి యేసుప్రభుని అయితే నమ్మితే నీ కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, నువ్వు ప్రభువు నమ్ముకోనంటే ఈ విధంగా ఉండాలని చెప్పలేదు కదా. చెప్పలేదు. అతను ఏమంటున్నాడు? ఓ యేసు ప్రభువు నమ్మితే అన్ని వరుసగా మనకి వస్తాయి, లాభం వస్తుంది, అంతా కూడా మనకి వస్తుంది, కష్టం లేదు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు కచ్చి ఒక్క అగ్ని వచ్చింది, ఇతను తట్టుకోలేకపోతాడు. అయ్యో నాయన, నాకు దయ్యా, నాకు ఏసేయా, ఎద్దు నాన్న అని వాడు జారి పడిపోయే ప్రమాదం ఉంది. అందుకని అతను పరిపోతుంది. ఇతను మాత్రం అంత కష్టపడి చేశాడు కాబట్టి అతడు తన మట్టుకి రక్షింపబడను. కానీ ఎట్లా చూడండి, అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. ఆమేన్.
వాడు కూడా చివరికి అగ్నిలోంచి రక్షింపబడినట్టుగా రక్షింపబడుతున్నాడు. దూరమైన విషయం మీరు గ్రహించటం లేదా? మీరు ఆలోచించడం లేదా? మీరు కేవలము యేసయ్య నీ కోసం ఎంతగా ప్రాణము పెట్టాడే, ఆయన ముట్టండి కాబట్టి మనకు లేదండి, ఆయనకి శ్రమలు అనుభవించాడండి, ఇక మనకు లేదండి. ఏమండి నువ్వు కూడా అనుభవించి రాండి. ఎక్కడ రావాలి? దేవుని రాజ్యంలోనికి నీవు చేరాలి, రావాలి. కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్గా వాళ్ళు ఫౌండేషన్ వేశారు, కట్టుబడి కట్టారు, అన్నీ చేశారు. ఇక కట్టుబడి అన్నీ అయిపోయింది. మీరు దేవుని ఆలయంలో ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నారనియు మీరే. ఆమేన్. 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 హల్లెలూయా. మీరు ఏమాలి? దేవుని ఆలయంలో ఉన్నారు. దేవుని ఆలయమై ఉన్నారు. ఆత్మ మీలో నివసించుచున్నాడని ఎరుగరా? ఆమేన్. కాబట్టి దేవుని ఆలయముగా మార్చబడవలసిన వారు మీరు. ఆమేన్. ఆమేన్. ఆయన ఆలయం ఎలా ఉంది? అగ్ని చేత అగ్ని కాల్చబడింది. పరిశుద్ధాత్మ ఆత్మ మీలో ఉంటుంది. అగ్ని మీలో ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాన్ని మీరు మొట్టమొదట జాగ్రత్తగా గ్రహించాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీరు మరలా అడుగుతున్నాను, మీరు అగ్ని వంటి పరీక్ష వస్తే మీరు ధైర్యముగా యేసు ప్రభువుని కావాలి, నా ప్రభు నాకు కావాలి అని మీరు ఎంతమంది చెయ్యి ఎత్తగలుగుతారు? ఆమేన్. అవును. మనం మీరు ఎలాంటి విశ్వాసం ఉన్నారో చూడండి. చాలా విశ్వాసం ఉన్నారు. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. Katrina.